హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మా ఇంట్లో చేపల బిర్యానీ చేస్తున్నానండి. అంటే చేపల బిర్యానీ అనొచ్చు, పులావ్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మీ ఇష్టం అండి. నేను ముందుగా చేపలను అయితే బాగా మసాలాలు పెట్టి ఫ్రై చేసేసాను అనమాట. రైస్ కూడా తీసుకున్నాను అనమాట. బియ్యాన్ని కూడా కడిగేసి శుభ్రంగా నానబెట్టేసాను అనమాట. తర్వాత మనము ఒక గిన్నె తీసుకోవాలన్నమాట. లోతు ఎక్కువే ఉండాలండి. నేను ఆ దాకతో ఒక 2 గిన్నెల రైస్ తీసుకున్నాను, అంటే బియ్యం. దాని కొలత ఎలా అంటే, ఒక గిన్నె బియ్యం తీసుకుంటే 2 గిన్నెల నీళ్ళు వేయాలన్నమాట. అదేవిధంగా నేనైతే 2 గిన్నెల బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గిన్నెల నీళ్ళు అయితే పోసానండి. అండ్ దీంట్లోకి మనకి మసాలాలు కూడా ఎక్కువైతే పెట్టమన్నమాట. చాలా ఇన్స్టంట్గా వేడివేడిగా కూడా అప్పటికప్పుడు మనం చేసుకోవాలంటే ఓన్లీ ఫిషెస్ ఇంట్లో ఉంటే సరిపోతుంది. మనకి ఏమి అక్కర్లా, చాలా తక్కువ మసాలాలతో కూడా పడుతుంది అనమాట. దీనికి గరం మసాలా అక్కర్లే, కొత్తిమీర పుదీనా కూడా అక్కర్లే. అండ్ దీంట్లో మసాలాలు చూసారా, బిర్యానీ ఆకు లేదు, చెక్క లేదు, చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. మెయిన్ ఫేవరెట్ ముఖ్యమైనది ఏంటంటే ఈ ఎండిపోయిన నిమ్మకాయలు అనమాట. అంటే 3 మనం మధ్యలోకి పెట్టుకొని అందులో వేసేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే దాల్చిన, లవంగ, తర్వాత యాలకులు, మిరియాలు, తర్వాత మనకి జాజికాయలు ఉంటాయి కదా, అవి మనం వేసుకోవచ్చు, స్కిప్ చేసేసుకోవచ్చు, అది మన ఇష్టం. తర్వాత సాల్ట్ కూడా రైస్ కూడా సరిపోయేటట్టు ఇందులోనే వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే మన ఫిష్ అయితే ఫ్రై చేస్తున్నాం కదా, ఆ ఫ్రై చేసిన ఆయిల్లోంచి ఒక 2 స్పూన్స్ అయితే తీసుకుని దీంట్లో వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అన్నం పొడి పొడిగా వస్తుంది, ఇంకా ఇబ్బంది ఉండదు అనమాట, అంటుకోవడం లాంటివి ఏమి ఉండవు. కాబట్టి ఇవే మనం చేయాల్సిన ముఖ్యమైన ఇంపార్టెంట్. ఈ హల్వా అనేది మనం ఎలా అయినా చేసుకోవచ్చు, కానీ ఈజీగా అండ్ దమ్ బిర్యానీ అండ్ పలావ్, తర్వాత ఇంకా మనం ఇంట్లో చేసుకునే వెరైటీ కన్నా ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఇది చాలా అంటే చాలా ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోద్ది మీకు. ఇంకా ఇదే తిన్నాం అనుకుంటారు. మీ ఇంట్లో ఫిష్ ఉంటే కర్రీ ఎప్పుడు వండుకోరు, ఇంకా ఇదే వండుకుని తింటారనమాట. అట్లా ఉండుద్ది అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నెక్స్ట్ ప్రాసెస్ ఎలా అనమాట, ఇలా మన ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ ఒక బాండీలో వేసేసుకొని దాంట్లో ఒక 2 ఆనియన్స్, 1 పచ్చిమిర్చి, దీంట్లోకి మనకి కొత్తిమీర పుదీనా అక్కర్లేదండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు అన్నీ కూడా వాటర్లో వేసేసాం కాబట్టి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఆ విధంగా ఉల్లిపాయలు పరచుకోవాలన్నమాట. స్కిన్ అనేది దాకా కడుగు అంటకుండా అలా చేపలు అలా పేర్చుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం వాటర్ తీసేసి ఆ బియ్యాన్ని మనం దీనిపైన వేసుకున్న తర్వాత మరిగిన నీళ్ళని మనం ముందుగా మసాలా వేసుకున్న ఆయిల్ పెట్టుకున్నాం కదండి, అది మరిగిన తర్వాత ఆ ఆయిల్ని ఈ రైస్లో వేసుకొని కొద్దిసేపు మూత పెట్టాలన్నమాట. బాగా ఇంకా ఉడికిపోవాలి కదండి, ఇంకా టచ్ చేయకూడదు అనమాట. ఆ విధంగా మనం అయితే చేస్తే 1 అవర్లో అయిపోతుంది. చూడండి, నేను బియ్యాన్ని కడగబెట్టుకున్నాను. అండ్ ఇది కొంచెం నాకు టైం లేదు, అందుకని క్విక్గా చేసేస్తున్నాను అనమాట. టైం ఉంటే పర్వాలేదు, అండ్ టైం లేదు, ఈ టైంలో బిర్యానీ కావాలి కాబట్టి నేను ఈజీ ప్రాసెస్ ఏదండి ఇదే ఎంచుకున్నాను అనమాట. మీకు ఎవరైనా చుట్టాలు వస్తున్నారు, ఇంకా మీకు ఒక 1/2 an hourలో ఇంటి దగ్గర ఉంటారనుకుంటే ఇది చేసేయడం బెటర్ నన్ను అడిగితే. చూడండి, ఈ విధంగా రైస్ అనేది మనం నానబెట్టుకున్న తర్వాత వేస్తాం కదా. ఇప్పుడు ఈ ఆయిల్ చూసారా ఇలా రోల్ అవుతుంది కదా, ఇలా అయినప్పుడు మనం వాటర్ని ఒకేసారి పోయకుండా ఆ చుట్టూరు పోసుకోవాలన్నమాట. అలాగే లేట్గా పోయకూడదు. కొంచెం వాటర్ కొంచెం వేసాక కొంచెం ఉందనుక గిన్నె తీసుకుని వేసేసుకోవచ్చు. వేసేసుకున్నాక అది ఫిష్ అనేది పైకి తేలదు, కింద బియ్యం ఉంటాయి కాబట్టి అవి తేలకుండా మనం వేసుకోవాలి. తర్వాత కొద్దిసేపు మనం బాగా ఉడకనివ్వాలి. అక్కడ నుంచి ఇంకా రెడీ అయిపోతుంది. దాన్ని మనం వేరే దాంట్లో తీసుకొని మనం సర్వ్ చేసుకుని వేడివేడిగా తినమే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.